కష్టపడి పొద్దునే లేచి సైట్ కి వెళ్తే ఫస్ట్ సైట్ క్యాన్సిల్ అయింది గానీ సెకండ్ సైట్ కి వెళ్తే క్లయింట్ వాళ్ళ ఫ్లాట్ లోకి అడుగు పెట్టక ముందే పైన ఫ్లాట్ వాళ్ళ నుంచి సీలింగ్ లోకి ఇట్లా మల్టిపుల్ ఏరియాస్ లో వాటర్ లీకేజ్ అయింది. ఇంత పెద్ద లీకేజ్ పెట్టుకొని ఒకవేళ ఫాల్ సీలింగ్ ఉంటే డ్యామేజ్ కాకుండా ఎట్లుంటది? మనం ఈ రోజు హైటెక్ సిటీలో ఉన్న ఒక 3 BHK ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ చేసినాం. విండో ఓపెన్ చేసి క్లోజ్ చేద్దామని చూస్తే దానికున్న స్క్రూస్ అన్ని ఊడిపోయి ఫ్రేమ్ తో సహా విండో ఊగుతుంది. అలా కంటిన్యూస్ గా వైబ్రేట్ అయ్యి చూస్తున్నారు కదా ఎంత పెద్ద గ్యాప్స్ డెవలప్ అయ్యాయో ఫ్రేమ్ అండ్ వాల్ కి. అది పక్కకు పెట్టి డోర్ క్వాలిటీ చెక్ చేద్దామని చూస్తే డోర్ ఫ్రేమ్ ని ఫిక్స్ చేసినప్పుడు ఈ గ్యాప్ ని సిమెంట్ మోటార్ తోటి ఫిల్ చేయకుండా వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఫోమ్ తోటి ఫిల్ చేసి పెట్టేసినారు. బాత్రూమ్ చూడడానికి టైల్స్ తోటి ఎక్సలెంట్ ఉంది కదా, రెడ్ కలర్ తోటి ఉన్నాయని డొల్లా అంటే ఏం లేదు, లోపల ఖాళీ సౌండ్ వస్తుంది. లాస్ట్ టైం ట్యాప్ పట్టుకుంటే ఊడిపోయిందని ఈ వీడియో చేస్తే నువ్వు వీడియో కంటెంట్ కోసం ట్యాప్ ముందే అలా పెట్టి వీడియోలో అట్లా చూపిస్తామని కామెంట్ చేస్తున్నారు. అరే కొత్తగా ఫ్లాట్ కొనే వాళ్ళకి ఇలాంటి రిస్క్ ఉండకుండా సైట్ లో ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం గానీ లేనిది ఎట్లా సెట్ చేసి చూపిస్తాం చెప్పండి? ఇలా నిజాలు చూపెట్టడం తప్ప కరెక్టా? ఒక్కసారి మీరే చెప్పండి.